झम 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 जंतर मंतर मायाजाలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో సమయానికి వాళ్ళు వచ్చి శక్తి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం. రే బావా అక్కరా వైదక్క कार्तिक मुझे माफ करो. ఇట్స్ ఓకే బెహన్. దుష్టాత్మగా మారి మమ్మల్ని చిత్తకొట్టావు గానీ తెలిసి కాదుగా. ఇంతకీ చిత్రమైంది. నేను చెప్తా. ఆ చెరువులో పడేసిన చేపల్లోంచి వహీద ఆత్మ ప్రేతాత్మగా మారి బయటికి వచ్చేసింది. ఇక్కడ చిత్ర నార్మల్ ఆత్మ ఆ చేపల్లోనే ఉండిపోయింది. నార్మల్ ఆత్మనా? అవును. వీళ్లకన్నా లేటుగా విభూతి కలపడంతో తనింకా ప్రేతాత్మగా మారలేదు. తన ఆత్మకి ఆ చేప నుంచి విముక్తి కలిగించి వెంటనే ఇక్కడికి రప్పిస్తా. అక్క చిత్ర అవును, మరిడమ్మా ఎక్కడా? అంటే నువ్వు ప్రేతాత్మగా ఉన్నప్పుడు అక్కని అక్కడే. మీరేం భయపడకండి. మరడమ్మని మామూలు ఆత్మగా మారుస్తాను. యా అల్లా, బిస్మిల్లా, అల్లా సబ్కు భలా కరేగా. యా అల్లా. మరిడమ్మా, చిత్ర, అక్క, వచ్చేసావా? కార్తీక్, అందరూ ఇక్కడే ఉన్నారా? మరిడమ్మా, ముझे మాఫ్ కర్దా. ఏంటక్క మన మధ్య క్షమాపణలేంటి? మా కోసం మీరు చాలా ఇబ్బంది పడ్డారు. मुझे माफ कर दो. बहुत बहुत शुक्रिया. సిస్టర్ ప్లీజ్ సిస్టర్, మీరు పరాయాత్మలా మాట్లాడబాకండి.
ఓకేనా? సూపర్. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. ఉంటాం కార్తీక్, వెళ్ళొస్తాం. ఖుదా హాఫీజ్. బాయ్. ఖుదాఫీజ్. బాయ్ బాయ్. బాయ్. బావా, అక్కాయిలు వెళ్ళిపోయారు బావా. అసలు జరిగిందంతా నమ్మలేకపోతున్నా. అచ్చం సినిమా చూసినట్లుంది. చా అయితే ఓ పని చేయి, మీ బాబుని అడిగి టికెట్లు బుక్ చేయమను. చూపించిన సినిమాలు చాలు. అర్జెంట్ గా ఈ ఆత్మల సేవని ఆపేయండి. ఏంటి? ఆత్మల సేవా కేంద్రాన్ని ఆపేయాలా? అవును. నైట్ కాంచన గనక ఆ అఘోరలను తీసుకురాకుంటే మీకు దండలు, మాకు ఏడుపులు మిగిలేవి. అబ్బో, కరెక్టే కదా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఓకే, కానీ ఇలా ప్రాణాల మీదకి వస్తుందని తెలిసి కూడా ప్రాణం లేని ఆత్మల కోసం రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. మీరింకా బ్యాచిలర్స్ కాదు, కాబోయే భర్తలు. అన్నిటికన్నా పెళ్ళాం పిల్లలు, ఫ్యామిలీయే ఇంపార్టెంట్. ఎక్కువ ఆలోచించకుండా ముందా జంతర్ మంతర్ బోర్డు తిప్పేయండి. ఆ? మ్మ్. ఏరా? అవునత్తయ్య, బోర్డు కూడా తీసేస్తున్నారు. మీరు ముహూర్తాలు చూడండి. మేం 1-2 days లో సాకాకి సిటీ అంతా చూపించొస్తాం. ఓకే అత్తయ్య, బాయ్. ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీనా? డబుల్ హ్యాపీ. ఓ. బావా, మనం జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం బోర్డు తిప్పేయడం కరెక్ట్ కాదురా. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం చేయక తప్పదు కదరా. అంతేనా? మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. 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 రేయ్, వినబడిందా? బావా, డౌట్ లేదురా, ఇవి తప్పకుండా కొత్త దగ్గర పని అయి ఉంటుందిరా. జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం మూసేయటం మంచిది కాదు. కాదు కాదు
జంతర్ మంతర్ ఆత్మ సేవా కేంద్రం మూసేయటం మంచిది కాదు 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 జంతర్ మంతర్ ఆత్మ సేవా కేంద్రం మూసేయటం మంచిది కాదు 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 రేయ్ అటు చూద్దాంరా. బావా అర్జుడు తీసేసిన బోర్డు అక్కడికి ఎలా వచ్చింది? ఎవరా? ఏదో జరిగిందన్నమాట. రేపదా ఇదేంటి బావా, ఆ కొత్త దయ్యాలు బలవంతంగా బోర్డు పెట్టేశాయి. దెయ్యాలు మోసం చేస్తే మనం ఒప్పుకుంటామా ఏంటి? ఒప్పుకొని తీరాలి. రేయ్ బంగారం డార్లింగ్,
విని మా కోరిక తీర్చకపోతే మీ బంగారు డార్లింగ్లు ఇద్దరిని అసలు మీరు ఎవరు? మీకేం కావాలి తెల్లే చెప్పండి. నా పేరు రాజు. ఓన్లీ రాజా? అవును, తను ఓన్లీ రాజు, నేను ఓన్లీ రాణిని. ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, ముందు వెనక ఏమైనా ఉందేమోనని అలా అడిగా. మీరు చెప్పండి. మేము పేరు లేని ఊరు నుంచి వచ్చాం. ఏంటి పేరు లేని ఊరా? అదే ఊరు? అదే ఊరు. అప్పట్లో మా ఊరికి ఏ పేరు పెట్టాలా అని ఊరు పెద్దలంతా ఆలోచించి చివరికి ఏ పేరు పెట్టకుండానే పోయారు. దాంతో మా ఊరి పేరు లేని ఊరుగా మారింది. ఇలాంటి వింత ఊర్లు మన ఇండియాలో చాలానే ఉన్నాయి, కానీ మీరు ఆశ్చర్యపోవడం ఆపి మా కోరిక వినండి. చెప్పండి. మా బంగ్లాని కబ్జా చేసి మమ్మల్ని మా లాంటి ఆత్మల్ని ఊర్లో ఉండనీయకుండా తరిమేసిన మా ఊరి విలన్ దగ్గరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి మా బంగ్లాని మాకు అప్పగించేలా చేయాలి. ఆత్మల దగ్గరే కబ్జా చేశాడా? ఎవరా ఘరానా కబ్జాగాడు? కట్టప్ప. ఎవరు? మన బాహుబలి సినిమాలో కట్టప్ప? కట్టప్ప అంటే బాహుబలి కట్టప్పేనా? ఇంకెవరు లేరా? కోప్పడకండి, అతను బాగా ఫేమస్ కదా, అందుకే అతను అనుకున్నా. యా, కరెక్ట్. అసలు ఇంతకీ ఆత్మల దగ్గర బంగ్లా ఎలా కబ్జా చేశాడు? మీరెందుకు మీ పవర్స్ వాడలేదు? ఎందుకంటే అతను కూడా ఆత్మే కాబట్టి. మాకన్నా ఎక్కువ పవర్స్ ఉన్నాయి కాబట్టి. అమ్మని మనుషులే అనుకున్నా, ఆత్మలు కూడా కబ్జా చేస్తాయా? ఏ బావా? సారీ బావా, అలవాటైపోయింది. మీరు మా పని పూర్తి చేసే వరకు మీ కాబోయే భార్యలతో మేము ఇక్కడే ఉంటాం. మీరు ఎంత త్వరగా మా పని పూర్తి చేస్తే వీళ్ళకి అంత మంచిది.
నో యాక్చువల్లీ వీ నీడ్ 2 అసిస్టెంట్స్ ఫర్ దిస్ ఆపరేషన్. సో మేము వీళ్ళని కూడా తీసుకెళ్తాం. అవునవును. మీకు కావాల్సింది అసిస్టెంట్స్, ఫియాన్సీలు కాదు. వేరే ఎవరినైనా తీసుకెళ్ళండి. మా దగ్గర మీ పప్పులే కాదు గుగ్గిళ్ళు కూడా ఉడకో. జాగ్రత్త. బాయ్ బంగారం, టేక్ కేర్. జాగ్రత్త సాక. నువ్వు వెళ్ళొద్దా? తప్పదు, ఏం చేస్తాం. ఇటీ ఇక బయలుదేరదామా? ఆల్ ది బెస్ట్. త్వరగా ఆపరేషన్ కంప్లీట్ చేయి. మీ ప్రాణాలు మా దగ్గర ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. శీఘ్రమేవ సక్సెస్ ప్రాప్తిరస్తు. త్వరగా బయలుదేరండి. బాయ్.